నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే జరిగే మొట్టమొదటి కార్యం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. నంబర్ 1 వాక్యలు రాయబడ్డట్టుగా శత్రువును భయపెట్టే శక్తి, సైతాను గాన్ని సహితం వణికించే శక్తి దేనికి ఉందో తెలుసా? మోకాళ్ళ ప్రార్థనకు ఉంది. ఆలోచించండి. నుంచొని ప్రార్థన చేసినా నీ జోలికి రాడు, కూర్చొని ప్రార్థన చేసినా నీ జోలికి రాడు, నువ్వు పడుకొని ప్రార్థన చేసినా నీ జోలికి రాడు. కానీ నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే మాత్రం వాడు ఉన్నాడు. శత్రువుకు వణుకు పుట్టించి, వాడు మీ ఎదుట గడగడలాడించి మీ ఎత్తు నుంచి పారిపోయే స్థితి ఎలా వచ్చిందంటే కేవలం మోకాళ్ళ ప్రార్థన ద్వారానే వాడు పారిపోతాడు. వాడిని వణికించాలి అంటే చెప్పరా, నీ మోకాళ్ళు ఉంచాలా? అమ్మా తల్లి, వాడిని వణికించాలంటే సైతానా వనకరా, వణుకో. ఇప్పుడు వాడు అనకట్లా, వాడే ఏందమ్మా వాడే మళ్ళీ వణికిస్తున్నాడా? మాట వచ్చింది, నేను అనకూడదు. నువ్వు సరిగ్గా మోకాళ్ళు ఉంచితే శత్రువుని ఇంటి మీదకి ఎందుకు దాడి చేస్తాడు? సరిగ్గా నువ్వు మోకాళ్ళ మీద పడితే ఒంట్లో బాధ, ఇంట్లో బాధ, ఎక్కడ చూసినా నీ బాధలు తెల్లారా. శత్రువుని ఇంట్లో ఉన్నాడు, వాడు ఎప్పుడు గాయపరుస్తాడు. ఇందా కీర్తన 11 చదివారు కదా, చీకట్లో బాణం వేస్తాడు. ఎప్పుడెప్పుడు బాణం వేస్తాడో తెలియదు. కానీ నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉన్నట్లయితే శత్రువు సైతం వణికిపోతాడు. వణికించే శక్తి దేనికి ఉంది? దగ్గరగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనంలో, వాడు ఒక దారిని వస్తే నువ్వు మోకాళ్ళ మీద పడితే 7 దారుల్లో పారిపోతాడు. వాడు 7 దారుల్లో పారిపోవాలంటే సౌండ్ తగ్గిందిగా, ఏం చేయాలి? మోకాళ్ళ మీదకు నువ్వు వస్తే సరే. నీ ఇంట్లోకే చికాకు ఉంది, అమ్మా చూడండి రా, మీ ఇంట్లో చికాకు ఉంది, చికాకుగా ఉంటుంది. ఇంట్లోకి పోతే మనశ్శాంతి ఉండలేదు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. చికాకు అనిపించిన స్థలములోనే నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థించు. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు తరమకుండా నీ దుష్టుడు పారిపోతాడు. ఎలా తరమకుండా పారిపోతాడు? నువ్వు ఏం తరమక్కర్లే, మోకాళ్ళ మీద పడి ప్రార్థన కూర్చోచ్చు చాలు. మిగతాదంతా వాడు. అర్థమైందా? నిన్ను పాడు చేయటానికి, నీకు ఇబ్బంది పెట్టని, నీ మనసును శోధించడానికి ఒక మార్గంలో వచ్చి ఉంటాడు వాడు. అని విచిత్రం చెప్పడం, 7 మార్గాల్లో పారిపోతాడు. పారిపోయేటప్పుడు పారిపోయి వణికింపజేసే శక్తి దేనికి ఉంది?